వాసుదేవన్ అందిస్తారు. వాసుదేవన్, ఓవర్ టు యూ. సౌమ్య, ఈ జల దీక్షకి సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది రైతు నాయకులు కూడా వచ్చారు. అలాగే ప్రత్యేకించి అంటే ఎగువ రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రలో 100 టీఎంసీల సామర్థ్యానికి మించి ఉన్న ప్రాజెక్టులకు వాటిని మానిటర్ చేయడం కోసం ఒక స్పెషల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా బలంగా ఈ దీక్షలో వినిపిస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా రైతు నాయకుడు రామలింగారెడ్డి ఉన్నారు. రామలింగారెడ్డి గారు, చెప్పండి, ఒక ప్రత్యేక డిమాండ్ ఇప్పుడు మనం లేవనెత్తున్న ఈ జలదీక్ష సందర్భంగా ఒక స్పెషల్ రెగ్యులేటరీ అథారిటీ ఉండాలి. ఎగువ రాష్ట్రాల్లో 100 టీఎంసీల సామర్థ్యానికి మించిన ప్రాజెక్టులలో తీరుతెన్నులు వాటి మానిటరింగ్ వ్యవహారాలకు సంబంధించి యువనేత జగన్మోహన్ రెడ్డి ఈ డిమాండ్ లేవనెత్తారు. ప్రత్యేకించి కృష్ణా పరివాహక ప్రాంతం కింద ఉండి మనం చాలా నష్టపోయాం ఈ గడిచిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కానీ, లేకపోతే ఇంతకు ముందు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కానీ. ఇదంతా ఈ నష్టపోయిన దరిమిలా ఈ రకమైన డిమాండ్ ఏ మేరకు హేతుబద్ధంగా ఉంటుందో వివరించండి. మరి ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యాత్ర చేపట్టారో జలదీక్ష యాత్ర, మరి ముఖ్యంగా మొత్తం రాయలసీమ అయితేనేమి, కోస్తాంధ్ర అయితేనేమి అన్ని ప్రాంతాలు ఎడారిగా మారే ప్రాంతం అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ రెగ్యులేటరీ అథారిటీ మన ఇచ్చిన తీర్పు ప్రకారం ఏదైతే అష్యూర్డ్ వాటర్ ఉందో దాంట్లో కూడా అన్యాయం జరిగింది మనకు. అదేవిధంగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల ఇంకా పూర్తిగా మనమంతా డయేరియా ఏర్పడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మిగులు జలాలు మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ కింద ఉన్న భాగము, మన తర్వాత సముద్రం లేకపోతాయి. నిజంగా సముద్రంలో పోయే జలాలను కూడా లెక్కలకి తీసుకోవడం అనేది నిజంగా అథారిటీ చాలా తప్పు చేసింది. మరి ముఖ్యంగా దీనికి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేసి ముఖ్యంగా 100 టీఎంసీల కంటే ఏదైతే ఎక్కువ డ్యాములు అక్కడ కట్టినారో కర్ణాటకలో ఆ టీఎంసీలు అక్కడికి స్టాప్ చేసి దాన్ని ఒక అథారిటీ లాగా ఏర్పాటు చేయాలా, ఒక కమిటీ ఏర్పాటు చేయాలా. మరి ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో మరి ముఖ్యంగా రైతుల గురించి ఏ రైతుగా విస్మరించి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందో, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్ల రైతాంగం గతంలో పడిన ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఎన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఈ అథారిటీ తీర్పు వల్ల మొత్తం పూర్తి రైతాంగం పూర్తి నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీక్ష చేయడం అనేది చాలా సంతోషిత విషయం. ఈ దీక్ష కోసం మరి కర్నూలు జిల్లా అయితేనేమి యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 10,000 మంది ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే, ఇంత చలికి ఇంత ఓడ్చి ఈ రోజు వచ్చారంటే నిజంగా మనము పూర్తిగా నాశనం అయిపోతాము. ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గుడ్డి ప్రభుత్వం నమ్ముకుంటే లాభం లేదు. మన ఈ గుడ్డి ప్రభుత్వాన్ని వదిలేసి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతుల కోసం చేస్తున్నారో ఆ దీక్షకు మనం అందరం కంకణం కట్టుకుని ముందుకుండాలని ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దీని మీద అప్పీల్ కాలేదు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు మనకి వ్యతిరేకంగా వచ్చింది. మనం ఎడారి కృష్ణా డెల్టా కింద మొత్తం ఉండే రైతాంగం అంతా తీవ్రంగా నష్టపోయి ఇది ఒక కరువు ప్రాంతంగా మారిపోయే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అప్పీల్కి వెళ్లకపోవటాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉంటే మరి ఇంత వరదలు వచ్చి ఇన్ని రకాలుగా వస్తే దాదాపుగా వాళ్ళకి ఇచ్చే కన్సైన్మెంట్ ఎకరాకు 1,500-1,600 రూపాయలు, అది ఏ స్టార్ట్కి వస్తుంది? ఎకరాకి 20,000 రూపాయలు ఖర్చు పెట్టి రైతులు దారుణంగా నష్టపోతుంటే అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి తీర్పు వస్తే కూడా ఈ తీర్పు మీద ఇంతవరకు మరి అప్పీలకు పోలేదంటే ఈ ప్రభుత్వం నిజంగా ఉందా? ఈ ప్రభుత్వానికి త్వరలోనే పోయే రోజులు దగ్గరకు వచ్చాయి. రైతాంగం అంతా మొత్తం పూర్తిగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఉన్నారో ఆ రైతాంగం అంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. తప్పకుండా రైతాంగం కోసం ప్రాణాలు త్యాగం చేసైనా అందరూ ముందు నడిచేదానికి ముందున్నారు. మిగులు జలాల విషయంలో ప్రత్యేకించి ఇప్పటి వరకు మనం వాదిస్తూ వస్తున్న దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికే యువనేత జగన్మోహన్ రెడ్డి 2 లేఖలు రాశారు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ కోసం. ప్రధానమంత్రి స్పందించకపోవటాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నిజంగా చాలా దురదృష్టకర విషయం. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పదవికే త్యాగం చేసి ఈ రకంగా ముందుకొచ్చి ఢిల్లీలో దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, నిజంగా మనం అందరం హైదరాబాద్ లో దీక్ష చేయాల్సిన పరిస్థితుల్లో ఢిల్లీలో ఇలా ఈ ప్రభుత్వం ఢిల్లీలో ఈ హైకమాండ్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఇట్లాంటి దారుణ పరిస్థితుల్లో మనం ఢిల్లీలోనే వాళ్లకు మన యొక్క ఘోష వినిపించాలి, ఇక్కడనే మనం చరిత్ర సృష్టించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడైనా మన్మోహన్ సింగ్ గారు ఆయన చాలా ఆర్థికవేత్త, ఇప్పటికైనా ఆయన ఆలోచించి ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఏదైతే ఈ నిర్ణయం జరిగిందో ఈ నిర్ణయానికి పూర్తిగా మళ్ళీ ఒక నిర్ణయం జరిగేట్టుగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, సీనియర్ నాయకులై ఉండి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్ల పాటు అంటే అలసత్వం ఎందుకు వచ్చింది? కృష్ణా జిల్లాల జనార్దన్ రెడ్డి సోదరులుగా ఉన్నారు. మీకు అవగాహన ఉంది. 40 ఏళ్ల పాటు కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు విషయంలో మనకు చాలా అన్యాయం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. అప్పీల్కి వెళ్ళకపోవడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ స్పందించకుండా పోవడానికి ముఖ్య కారణం వాళ్ళ యొక్క ఓట్ల కోసం, వాళ్ళ యొక్క మనుగడ కోసం చేస్తుండేది చాలా తప్పుది. వాళ్ళ బాగు కోసం చేస్తే కింద ఉండే వాళ్ళు అన్యాయం అయిపోతున్నాం. దాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఈ ప్రభుత్వం
ఈ రోజు ఇక్కడ నిరసన ద్వారా చెప్తున్నాం, మీకు న్యాయం జరగకుండా పోతే మేమందరం కూలి వాళ్ళమే కర్ణాటక పోతే ఇది ఎండిపోద్ది. రైతులంతా నీళ్లు లేక కూలి వాళ్ళమై బయటికి పోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఇట్ ఇస్ నాట్ లేట్ ఈవెన్ నౌ. ఇక వీళ్ళు అందరినీ పిలిచి ఏ ప్రభుత్వం, కర్ణాటకలో ఒక ప్రభుత్వం, ఇంకో 27 రాష్ట్రాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఇది వృత్తం కాదు, ఇది అనేక చాపముల చేత ఖండించబడిన వృత్తం. ఇది స్పెషల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేసి స్పెషల్ రెగ్యులేటరీ అందరూ పిలవాల, రైతులను అడగాల. వాళ్ళు కేవలం ఓటర్లు, వాళ్ళ అధికారులు కాదు అడగాల్సింది. ఆడ మంచి వాటర్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళని పిలిచి ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు కావాలా. ఈ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇవి భారతదేశంలో ఇది గ్రానరీ, అంటే ధాన్యాన్ని పండించి ప్రదేశాలకు కూడా పంపించేటువంటి అవకాశం కలిగిన ఆంధ్రదేశాన్ని ఇది నీళ్లు ఇవ్వక అది ఎండిపోతే మనం ఏమైపోతాం అర్థం చేసుకోలేకుండా వీడు ఏమన్నా. ఇట్ ఇస్ నాట్ లేట్. ఆయనేమో ఇచ్చాడు మన శరద్ పవార్ గారు, మన్మోహన్ సింగ్ గారు ఎందుకు ఇవ్వలేదు? అది అమ్మగారు వద్దని ఉంటారు పాపం, నాకు అది అనుమానంగా ఉంది. చెప్తున్నారు మొత్తానికి కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయే ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో స్పెషల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెబుతున్నారు. అదే క్రమంలో 100 టీఎంసీల సామర్థ్యానికి మించి ఎగువ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన మానిటరింగ్ అంతా కూడా ఈ స్పెషల్ రెగ్యులేటరీ అథారిటీ ప్రతి 15 రోజులకు ఒక తడవ పరీక్షించాలి, సమీక్షించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్ వాస్తవం. మొత్తం మీద చలి ఉన్న లెక్క చేయకుండా రాష్ట్రం మొత్తం నుంచి 10,000 మంది రైతులు హాజరై జగన్ కి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జలదీక్షను మరోసారి లైవ్ లో చూద్దాం. ఈ దీక్షలో మనతో మాట్లాడటం కోసం రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎస్టీ అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి బాలరాజు గారు ఉన్నారు. బాలరాజు గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జగనన్న కోసం రాజశేఖర రెడ్డి గారి బాటలోనే మేము పయనిస్తాం. ఎన్ని అడ్డంకులు చెప్పినా, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటికి తలెగ్గే సమస్య లేదు. ఏమైతే ఏదవుతుందో తేల్చుకోవడానికి సిద్ధపడి వచ్చినటువంటి వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన బాలరాజు గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఇది చాలా ప్రిస్టేజియస్తో కూడుకున్నటువంటి ఒక ప్రోగ్రామ్ ని మనం అరేంజ్ చేసుకుని ఖాయం చేసుకొని రావటం జరిగింది. మనమందరూ కూడా చాలా డిసిప్లైన్డ్ గా ఉండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరికను పంపాల్సిన బాలరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. అనేకమైనటువంటి అంశాల్ని ఈరోజు సృజిస్తున్నటువంటి మన యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో తలబండినటువంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ఊహలకి అందనటువంటి ఆలోచనలతో కదిలి ఈ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర రాజకీయాల్ని తన వైపు తిప్పుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగితే ఈ రాష్ట్రంలో ప్రగతికి అందుబాటులో ఉంటుంది, ప్రగతి కాముకులుగా మనం ఎదగలుగుతామనే ఒక దృఢ సంకల్పంతో కదులుతున్న తరుణంలో బాలరాజు గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. ఈరోజు ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, రైతు సంక్షేమం కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని, ఈ కృష్ణా జలాల్ని సమానంగా రాష్ట్రానికి అందించాలని ఎంతో దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శవంతంగా నిలబడి ఈ ప్రజలకి న్యాయం చేయాలని మరి ఈనాడు జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టిన మన డేరింగ్ అండ్ డేషింగ్ మన ఆంధ్రప్రదేశ్ మన యువ నాయకులు, రైతు బాంధవులు, గొప్ప నేత తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి
మన రాష్ట్ర ప్రజల తరఫున మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ చేపట్టిన ఈ జలదీక్షకి మరి మద్దతు ఇవ్వడానికి వచ్చిన శాసనసభ్యులకు, ఎంపీలకు, మాజీ శాసనసభ్యులకు, మాజీ మంత్రులకు, మరి రాష్ట్ర నలుమూలన వచ్చిన ప్రజా ప్రతినిధులకు, రైతులకు, ప్రజలకు ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన రాష్ట్రాన్ని శాశ్వతంగా కరువు కాటకాల నుండి మరి కాపాడాలని, ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక హరితాంధ్రప్రదేశ్ గా నిలబెట్టాలని మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి రాష్ట్రం